హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈ రోజు మన మూవీ రివ్యూ వచ్చేసి ఆఫీసర్ అండ్ డ్యూటీ గురించి. ఈ మూవీ థ్రిల్లర్స్ కి ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేసిందా, లేకపోతే పోలీస్ స్టోరీస్ కి ఒక రొటీన్ లాగా తీసుకొచ్చేసారా? చూద్దాం. ఈ మూవీ డీటెయిల్స్ ఏంటంటే ఫిబ్రవరి 20న మలయాళం రిలీజ్ చేసిన తర్వాత మన తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు థియేటర్లో. కాకపోతే మలయాళం మూవీస్ థియేటర్కి వెళ్ళి మన వాళ్ళు చాలా మంది చూడరు, ఓటీటీలోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కాబట్టి నేను కూడా అలాగే ఓటీటీలో చూసి ఇప్పుడు మీకు రివ్యూ చేస్తున్నాను. ఇందులో కుంచాకో బాబున్ గారు మెయిన్ లీడ్గా, అంటే ప్రేమణి గారు మెయిన్ హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ స్టోరీ అంతా ఒక డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్కి ఎన్నో ఛాలెంజెస్ కేసెస్ అయితే ఎదురవుతాయి అనమాట. ఇప్పుడు ఆ ఛాలెంజెస్ కేసెస్ ఎలా ఉంటాయంటే ఆ ట్విస్ట్లు, థ్రిల్లింగ్, క్రైమ్తో ముడిపడి ఉంటాయి. ఇప్పుడు మనోడు ఇన్వెస్టిగేషన్తో ఈ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనేది ఇంక స్టోరీ. మూవీ చూసి తెలుసుకోవాలి. పక్కాగా సినిమా అయితే ఒక హిట్ మూవీయే పక్కాగా చెప్పాలంటే. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన కుంచాకో బాబున్ గారు లిటరల్లీ చాలా సీరియస్ అండ్ ఇంటెన్సివ్గా పర్ఫార్మెన్స్ చేశారు. ప్రేమణి గారు కూడా ఉన్నారు, కాకపోతే తనకి స్క్రీన్ టైం తక్కువ ఉంది, కాకపోతే ఎఫెక్టివ్గా ఉంది. ఇంకా డైరెక్షన్ అండ్ టెక్నికల్ గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ ఈ సినిమాని చాలా థ్రిల్లింగ్ అయితే నరేట్ చేశారని చెప్పాలి. ఇంకా మ్యూజిక్ అయితే బీజిఎం ఈ సినిమాకి చాలా ఇంటెన్సిటీ అయితే చాలా బాగా యాడ్ చేశారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, డార్క్ విజువల్స్, స్టైలిష్ షూట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ సూపర్ అని చెప్పాలి. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కుంచాకో బాబున్ గారు అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఎమోషనల్ డెప్త్ ఉంది, యాక్షన్ సీక్వెన్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి. నెగిటివ్స్ కొన్ని సీన్స్ స్లోగా ఉన్నాయి, క్లైమాక్స్ ప్రిడిక్టబుల్ అనిపించింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్ గా ఆఫీసర్ అండ్ డ్యూటీ ఒక మంచి సాలిడ్ ఎంగేజింగ్ ఫిలిం అని చెప్పాలి. క్రైమ్ అండ్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ యాక్షన్ తో కలిసిన ఒక పక్కా ఎంగేజింగ్ ఫిలిం అనేది చెప్పొచ్చు. మీకు ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇష్టం ఉంటే ఈ సినిమా పక్కాగా నచ్చుతుంది. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ పక్కన ఇస్తున్నాను. ఆల్రెడీ ఈ సినిమా మీరు చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి మూవీస్ మీరు చూస్తారా? క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే మీకు ఇష్టమా? అయితే కామెంట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసండి. మన రాజారావు రివ్యూస్ ప్రతి ఒక్క ఫ్రెష్ కంటెంట్ రివ్యూస్ అన్ని మన ఛానల్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.